ఒక సెన్సార్ అనుకోకుండా ఒక వ్యక్తి కంట్లోకి వెళ్ళింది. అతను కళ్ళు తెరిచి చూసేసరికి అతనికి వస్తువులు అసలు విలువను కనిపెట్టే ఒక వింత దివ్య దృష్టి శక్తి వచ్చింది. ఆ సమయంలో ఇంటి ఓనర్ అతనికి ఏదో చూపించగా అది చూసి అతనికి ముక్కు నుండి రక్తం కారింది. ఆ ఇబ్బంది నుండి తప్పించుకోవడానికి అతను చెత్త పడేయడానికి కిందకి వెళ్తున్నట్లు నటించాడు. కానీ అతను చెత్తకుండి దగ్గరికి వెళ్ళగానే అందులో ఒక వింత విగ్రహం కనిపించింది. అది అమూల్యమైన విగ్రహం గ్రహించి అతను దాన్ని పైకి తీసి ఒక్కసారిగా నేలపై పడేశాడు. ఊహించని విధంగా ఆ విగ్రహం లోపల ఒక పురాతన స్టాంప్ దాగి ఉంది. దాని విలువను నిర్ధారించుకోవడానికి అతను దాన్ని ఒక యాంటిక్ షాప్ కి తీసుకెళ్లాడు. ఇద్దరు నిపుణులు దాన్ని పరీక్షించి అది నిజంగానే అరుదైన పురాతన స్టాంప్ అని తేల్చారు. వారు దాన్ని $5,00,000 కొనడానికి సిద్ధమయ్యారు. కానీ ఆ వ్యక్తికి అంతటితో తృప్తి కలగలేదు. అతను తన ప్రియురాలను తీసుకుని ఒక యాంటిక్ వేలానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే అక్కడున్న ఒక పెద్ద రాయి లోపల భారీ నిధి దాగి ఉండటం అతని కంటికి కనిపించింది. కానీ ఆ రాయి ధర $3 మిలియన్. అతని దగ్గర అంత డబ్బు లేదు. అప్పుడే అతనికి ప్లాన్ వచ్చింది. అతను కావాలనే దాని పక్కన ఉన్న ఒక చౌకైన రాయిని కొన్నాడు. దాన్ని కట్ చేయమని సిబ్బందిని కోరుతూ కేవలం రాయి అంచులను మాత్రమే కట్ చేయమన్నాడు. ఆ అంచును కట్ చేయగానే అక్కడ ఒక పచ్చటి రత్నం కనిపించింది. దాంతో ఆ రాయి మొత్తం రత్నాలతో నిండుందని అందరూ భ్రమపడ్డారు. ఒకరు దాన్ని $2 మిలియన్ కొనడానికి ముందుకొచ్చారు. ఆ వ్యక్తి వెంటనే ఆ డీల్కు ఒప్పుకున్నాడు. అతని ప్రవర్తన చూసి ప్రియురాలకి ఏమీ అర్థం కాలేదు. ఎందుకంటే ఆ రాయి మొత్తం రత్నమే అయితే దాని విలువ కనీసం $10 మిలియన్ ఉంటుంది. కానీ అతను దానికి ఎక్కువ వివరణ ఇవ్వలేదు. కొనుగోలు చేసిన వ్యక్తి ఆ రాయిని పూర్తిగా కట్ చేయించగా లోపల ఏమీ లేదు. అది ఒక పనికిరాని రాయిగా మిగిలిపోయింది. ఆ వ్యక్తి అలా ఎందుకు చేశాడో అప్పుడు అతని ప్రియురాలకి అర్థమైంది. ఆ తర్వాత అతను సంపాదించిన డబ్బుతో అక్కడున్న అన్నింటికంటే పెద్ద రాయిని కొన్నాడు. కానీ ఎవరికి దానిపై నమ్మకం లేదు. ఒక ధనవంతుడైన వ్యాపారి ఇది పేదవాళ్ల స్థలం కాదు అంటూ అతన్ని ఎగతాళి చేశాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి రాయిని కట్ చేయమని సిబ్బందికి ఇచ్చాడు. ఆ రాయిని కట్ చేయగానే లోపల నుండి ఒక భారీ రాయల్ గ్రీన్ రత్నం బయటపడింది. దాని విలువ కనీసం $100 మిలియన్. అది చూసి ఆ ధనవంతుడు నోరెళ్లబెట్టాడు. ఒక సెన్సార్